రైట్. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. చూడండి, దేవదూత దేవదూతలు చెప్పటం జరిగింది. గలిలయలోకి వెళ్ళండయ్యా, వెళ్ళమనండి శిష్యులకు చెప్పేసి, ఆయన మీకంటే ముందుగా వెళ్తున్నాడు అని దేవదూతలు చెప్పారు సహోదరిమణులకి. మనకు తెలుసు కదా! అలాగే ఈవెన్ యేసు ప్రభుల వారు కూడా సహోదరిమణులకు సిస్టర్స్‌కు అదే మాట చెప్పారు. నేను గలిలయలో ఉన్ ముందుగానే వెళ్ళిపోతున్నాను. శిష్యులకు చెప్పండి అక్కడికి రమ్మని. ఇదే విషయం సహోదరిమణులు శిష్యులకు చెప్పడం జరిగింది. వాళ్ళు దేవదూత చెప్పిన మాటను ఎలాగైతే సహోదరిమణులు నమ్మారో, సహోదరిమణులు చెప్పినటువంటి మాటని శిష్యులు నమ్మారు. నమ్మి నిర్ణయించిన గలిలయ కొండకు చేరారు. నిజంగా ఇందులో ఎంత విధేయత కనబడుతుందో గమనించండి. పెద్దలు ఓల్డెన్ డేస్‌లో పెళ్లి పత్రికలో ఒక విషయం రాసేవాళ్ళండి. నాకు చాలా నచ్చేది ఆ విషయం. ఇప్పుడు లేదులెండి. ఏంటా విషయం తెలుసండి? ఈ విధంగా ఫలానా వరరత్నమునకు అబ్బాయికి ఫలానా కన్యారత్నమును ఇచ్చి వివాహము చేయుటకు ఎవరు నిశ్చయించినారని రాస్తారండి? పెద్దలు నిశ్చయించిన. పెద్దలు నిశ్చయించినారు అని. ఇప్పుడు అది లేదండి. అక్కడి దాకా రానియడం లేదు బిడ్డలు ఎవరు గూడా. వాళ్ళే నిర్ణయించుకొనుచున్నారు. వీళ్ళు వివాహమైనటువంటి వాళ్ళ శిష్యులు, పెద్దలు. వాళ్ళ జీవనోపాధి కలిగి ఉన్నటువంటి వాళ్ళు, పిల్ల పాపలతో ఉన్నటువంటి వాళ్ళండి. ఇంత పెద్దలు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే చరిత్రలో ఏం చెప్తున్నారంటే, కొందరు శిష్యుల కంటే యేసుప్రభుల వారు చిన్నోడు అని చెప్తున్నారు. 12 మంది శిష్యుల్లో కొందరు యేసుప్రభుల వారి కంటే వయసులో పెద్దవాళ్ళంట. ఆ పెద్దవాళ్ళు యేసుప్రభుకు శిష్యులుగా ఉన్నప్పటికీ కూడా నిర్ణయించినటువంటి రీతిగా వచ్చేసారంటే, నిజంగా జీవితంలో ఏం సాధించుకున్నావురా నువ్వంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఆత్మసంతృప్తినిచ్చేది ఎవరంటేనండి, మాట వినేటటువంటి బిడ్డలు, మాట వినే శిష్యులు. సేవకుడైతే సేవకుడైతే మాట వినే బిడ్డలను సంపాదించుకుంటున్నాడు, శిష్యులను సంపాదించుకున్నాడంటే వాడికి మించిన భాగ్యవంతుడు ఉండడు. అలాగని ఏది పడితే అది చెప్తున్నటువంటి వాడి మాట వినమని కాదు నేను చెప్పేది. మంచే, వాక్యానుసారమైనదే, భక్తి పెరిగేదే, మేలు కలిగేటటువంటి విషయంలో చెప్పగలిగినటువంటి మాదిరికరమైన సేవకుడు ఉన్నప్పటికీ గూడా, ఆయనకు తగిన బిడ్డలు కొంతమందికి ఉండరండి. కానీ భాగ్యం ఏంటి అంటే, మహద్భాగ్యం ఏంటంటే, చెప్పిన మాట వినే పిల్లలు కలిగిన తల్లిదండ్రుల కంటే, చెప్పిన మాట వినేటటువంటి శిష్యులు లేదా విశ్వాసులు కలిగిన సేవకుడి కంటే భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి. ఏవండీ, చాలామంది మనకు తల్లిదండ్రులు ఉన్నారు గదా! మీ జీవితంలో మీరేం కోరుకుంటారంటే ఏం చెప్తారండి? ఏం కోరుకుంటారు మీరు? మీకేది ఇష్టం అనంటే, మీకేది సంతృప్తినిచ్చేది అనంటే, ఏం చెప్తాం మనమైతే? కళ్ళు మూసుకొని ఒకటే మాట చెప్తాం. ఏమనంటే, మా పిల్లలు మా మాట వింటే చాలు అనుకుంటాం, లేదు మీరు చెప్పండి? అనుకుంటారన్న. ఆ! మా బిడ్డలు మా మాట వింటే చాలు, అంతకంటే ఏం అక్కర్లేదని నా ఆలోచన. ఎంతమంది చేస్తారు. మాట వినడం లేదే, మాట వినడం లేదు. ఇదే మదన. బిడ్డలందరి విషయంలో చాలా మంది తల్లిదండ్రుల మనసులో ఉన్నటువంటి ఒక మానసిక గాయం ఏమిటంటే, మాట వినటం. శిష్యుల విషయంలో యేసుప్రభుల వారికి ఆ సమస్య ఏం లేదండి. ఒక్కడు వినలేకుండా పోయాడేమో గాని, మిగతా వాళ్ళందరూ గూడా నిర్ణయించినట్లుగా చిన్న బిడ్డలు మాస్టారు చెబితే చిన్నపిల్లలు ఫాలో అయిపోయినట్టు, బోర్డ్ మీద రాసుకోండిరా అంటే రాసేసినట్టు, రండిరా, లేవండిరా, సిట్ అంటే సిట్ అయినట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు అలా ఒదిగిపోయారండి శిష్యులు.
ఎక్కడైనా విజయం విధేయతలో నుంచి వస్తుందండి. మనిషికి విజయం అనేది విధేయతలో నుంచి వస్తది. అందులో దట్టు అమ్మ నాన్నలు గాని, దైవజనులు మంచోళ్ళ విషయం చెప్తున్నానండి. దేవుడు కోరిన రీతిగా బతుకుతున్నటువంటి అమ్మ నాన్నలు గాని, దేవుడు కలిగి ఉండమన్నట్టు గుణగణాలు కలిగిన సేవకుడి మాట గాని, విని చెడిపోయిన వాళ్ళు చరిత్రలో ఎక్కడ ఉండరు. కాబట్టి నిర్ణయించినట్లుగానైతే వీటిని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అక్కడ ఆగిపోవాలనిపించింది. ఎంత అక్కడ ఆ సిట్యుయేషన్ ఏంటనంటే, యూదులకు భయపడిపోయి తలుపులు వేసుకొని, గడియలు పెట్టుకొని, బిక్కుబిక్కుమంటూ, వణుకుతూ, ప్రార్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఉన్న పాటున ఈ విషయం వచ్చి చెప్పగానే ఇప్పుడు గలిలయకు ఉన్న పాటున బయలుదేరాలి. ఎక్కడెక్కడ ఉన్నారు. ఈ దారిలో ఎవడైనా అక్కాయించొచ్చు, ఏమైనా జరగొచ్చు. ఏ దాని గురించి ఇంకేం ఆలోచన చేయలేదండి వాడు. తెగింపే. ప్రభు చెప్పాడు గదా! సిస్టర్స్ చెప్పారు గదా! కమాన్ వచ్చేయటమే. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలు. వాళ్ళు ఊరికే అవ్వలేదండి. మహనీయులు ఊరికే అవ్వలేదు. వాళ్ళ అడుగుజాడలు క్రీస్తు అడుగుజాడల్లాగా వాళ్ళ అడుగుజాడలు కూడా మనకు మాదిరిగా అయ్యాయంటే ఊరికే కాదండి. అందుకే. అక్కడికెళ్ళిన తర్వాత ఏం జరిగిందనంటే, వారికి చెప్పినట్లుగానే గలిలయ కొండ దగ్గర ఎవరున్నారు? యేసుప్రభు వారున్నారు. 17వ వచనంలో అదే ఉంటుంది. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అంటే యేసుప్రభుల వారు వాళ్ళు చెప్పినట్టే మనం చేయటమే కాదు. అసలు ఎప్పుడైతే మనం స్టెప్ తీసుకుంటామో మాట వినటానికి, విధేయత చూపటానికి, దేవుడు ఖచ్చితంగా దాని తాలూకు ఫలాన్ని చూపిస్తాడు. మాట నిలబెట్టుకుంటాడు. ఎలాగంటే వీళ్ళు వెళ్ళే లోపే ప్రభువు ఉన్నాడు. ఉంటాడు. నీకంటే ముందే వెళ్ళుంటాడన్నాడు గదా! నిజంగానే ఉన్నాడు. వీళ్ళు నమ్మారు, విధేయత చూపించి వచ్చేసారు. ప్రభు ఆల్రెడీ ఇక్కడ గమనించగలిగితే కొందరు సందేహించారని మాట కనబడుతుంది. ఇక్కడ సందేహం అనగానే వాళ్ళింకా సంభ్రమము, ఆశ్చర్యముతో మిళితమైనటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. అపనమ్మకంతో ఉండడం గాదిది. మీకు అర్థమవుతుందండి? అపనమ్మకంతో ఉండటం గాదు. ఉండుంటే ఎట్లా ఉంటారు? నీకోదేము గారిలాగా నేను ఆయన చేతులు పట్టుకుంటాను, వేళ్ళు పట్టుకుంటాను. నేను చూస్తాను. నా చెయ్యిలో ఆయన చేతిలో ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. అది అపనమ్మకం. ఇక్కడ వీళ్ళకి ఇంకా ట్రాన్స్ నుంచి బయటికి రాలేదు. ఇది షాకింగ్ న్యూస్ కదా ఇది. షాకింగ్ విషయం గదా! ప్రపంచంలో నభూతో. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అంటే షాక్‌లో ఉన్నారోళ్ళు. అలా ఉన్నారు గాబట్టే సిస్టర్స్ వచ్చి చెప్పారు గదండీ! ప్రభువు ఈ విధంగా లేచున్నారు. దేవదూతలు ఈ విధంగా మరి సమాధి రాయిని పొర్లించేశారు. మేము చూసాము. లోపలికెళ్ళి అతను చూపించాడు. ప్రభు మనకంటే ముందు గలిలయకి వచ్చేస్తాడట. మనం వెళ్ళిపోదాం అన్ని మాటలు ఇవన్నీ చెప్పినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒక మాట ఇక్కడ మత్తయిలో లేదు గాని, లూకాసు వార్తలో రాయబడింది. చూద్దాం. 24వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకరు. లూకాసు వార్త 24వ అధ్యాయం 11వ వచనం చదవండి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఎలా కనబడ్డాయటండి మాటలు? వెర్రి మాటలుగా కనబడి సిస్టర్స్ చెప్పినటువంటి ఆ మాటలు ఈ శిష్యుల దృష్టికి అపోస్తలులకు వెర్రిగా కనబడ్డాయట. ఎందుకలా అనిపించుంటాయి అంటే, ఏం సిస్టర్స్ పొద్దున్నే మీకేమన్నా మతి భ్రమించిందా? యేసు ప్రభువు లేవటం ఏంటి? చరిత్రలో ఎవరన్నా లేచారా? మీ నాన్నోళ్ళు లేచారా? మీ తాతోళ్ళు లేచారా? మా నాన్నోళ్ళు లేచారా? మా తాతోళ్ళు లేచారా? ఎవరైనా లేచింది చూసావా నువ్వు మృతుల్లో నుంచి? ప్రభు అయితే ఏదో ఒకటి చెప్పారులే ఏదో ఒక రీతిగా. ఆయన గురువుగారు కాబట్టి పెద్దగా మనం ఏమి అనలేకపోయాం. అయ్యే పనండి అది. వెర్రి పట్టిందా మీకేమన్నా? వెర్రి మాటలతో నిండున్నారా మీరు? అనే పరిస్థితి ఆయనకొచ్చేసింది. ఎందుకనంటే
అది నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పరిస్థితిని బట్టి పర్సన్‌ను అంచనా వేస్తున్నారు. అది ప్రపంచం అంతా తప్పటడు ఎక్కడేస్తుందంటే ఇక్కడే. పరిస్థితుల్ని మార్చగలిగిన పర్సన్ అక్కడ ఉన్నాడని వాళ్ళు గుర్తించలేకపోయారండి. మీకు అర్థమైందా? మనకి ప్రభువుకి డిఫరెన్స్ ఏంటంటే, పరిస్థితులను బట్టి మనం మారిపోతాం. కానీ ఆయన పరిస్థితుల్నే మార్చగల సమర్థుడు. అది గ్రహించలేకపోయారు. చాలా మందేనండి మంచి తల్లిదండ్రులు ఉంటారండి. చాలా మంచి తల్లిదండ్రులు. అలాగే మంచి భర్త ఉంటాడు. లేదా మంచి భార్య ఉంటుంది. మంచి కాపరుంటాడు. వాళ్ళ విలువను గూడా గుర్తించలేరు కొంతమంది. ఎప్పుడు గుర్తిస్తారు అంటే అంతా అయిపోయిన తర్వాత గుర్తిస్తారు. ఏం ప్రయోజనం దానివల్ల? యేసుప్రభుల వారి యొక్క అది పరిస్థితుల్లో మార్చగలిగినటువంటి ఆయన మాటలు వీళ్ళు నమ్మలేకపోయారు. నిజంగా ఎప్పుడు అయితే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు అలాగే ఉండిపోలేదు. అది గొప్ప సంగతి. మీకు అర్థమైంది. అసలు ఆ నమ్మని పరిస్థితి, ఆ సందిగ్ధావస్థ అంతా కొద్ది కాలం వరకే ఉండింది. తదుపరి వాళ్ళు నమ్మినంతగా, వాళ్ళు వీరోచితముగా ముందుకు సాగినంతగా, త్యాగపూరితంగా, ధైర్యంగా సేవ జరిగించినంతగా ఈ ప్రపంచంలోనే ఎవరు చేయలేదు. అపోస్తలులను మిషనరీల పితామహులు అని అంటారు. ఈరోజు మనకు మిషనరీ అంటే వాళ్ళెంత సేవ చేస్తారో, వాళ్ళెంత త్యాగపూర్ణులో, వాళ్ళెంత ప్రేమ కలిగిన వాళ్ళో మనం చరిత్రలో చూస్తున్నాం. చలించిపోయారటండి వచ్చిన వాళ్ళు ఈ దురాచారాలు చూసి విలియం కేరీ గారైతే కన్నీళ్లు పెట్టుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి, నాయనా ఏంటి ఈ పరిస్థితి? ఎంత అమానవీయమైన పరిస్థితులు చేస్తున్నారేంటి? మగవాడు చచ్చిపోతే ఆమెకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆమెను తీసుకెళ్ళి చితిలో పడేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలి, అడ్డుకోవాలి, అడ్డుకోవాలి అని చెప్పి. బ్రిటిష్ వాళ్ళని ఢీకొట్టి మీకు తెలియని సంగతి ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రవీణ్ గారిని అపార్థం చేసుకున్నారు మన దేశంలో చాలా. ఒకవేళ మనం గూడా అటువంటి అపార్థం చేసుకోకుండా ఉండడానికి ఒక విషయం చెప్తాను. మిషనరీలు వేరు, బ్రిటిష్ వారు వేరండి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? మళ్ళీ, మళ్ళీ అడుగుతున్నా ప్రశ్న. మిషనరీలు వేరు, బ్రిటిష్ వారు వేరు. తెలుసా అండి ఈ విషయం మీకు? ఈ మధ్య తెలిసిందన్న. ఎంతవరకు తెలిసిందమ్మా? ఒక మాట చెప్పు నాయనా. అదే ప్రవీణ్ అన్న గారి మెసేజ్ల్లో చూస్తున్నప్పుడు అన్న చెప్పాడన్న, మిషనరీలు వచ్చింది దేశంలో లేని వారిని, అంటే చాలా హీనమైన స్థితిలో చూస్తున్నప్పుడు వారిని రక్షించాలనే సదుద్దేశంతో వాళ్ళు వచ్చారు. అయితే బ్రిటిష్ వాళ్ళు హింసించడానికి మాత్రమే వచ్చారన్నట్టు చెప్పాడన్న. వెరీ గుడ్ అమ్మా. చరిత్రలో మనం గమనించగలిగితే మంచి విషయం ఏంటంటే పిల్లరా, మన దేశానికి మిషనరీలొస్తే అడ్డుకున్నోళ్ళు ఎవరో తెలుసా మీకు? మన దేశానికి మిషనరీలొస్తే అడ్డుకున్నోళ్ళు భారతీయులు కాదండి. భారతీయులు కాదు. బ్రిటిషర్లే అడ్డుకున్నారు. బ్రిటిషర్లే అడ్డుకున్నారు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు. మిషనరీలోళ్ళు గూడా ఎక్కువ మంది ఎవరున్నారు మరి? బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు కదా! మిషనరీలో గూడా ఎక్కువ మంది బ్రిటిష్ వాళ్ళున్నారు. కానీ వాళ్ళంటే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు. వెరీ గుడ్ అమ్మా. దేవుని బిడ్డలు వేరు. ఎందుకు మిషనరీలను ఆపటం జరిగిందనంటే, ఒరేయ్! మీరు బ్రిటిష్ వాళ్ళే, ఈ మిషనరీలు బ్రిటిష్ వాళ్ళే. కానీ మీకు వాళ్ళకి ఎంతో తేడా ఉందేంట్రా? సమాజం గుర్తిస్తుంది. ప్రశ్నిస్తుంది. ఎదిరిస్తుంది. కాబట్టి వాళ్ళ మనుగడకు బ్రిటిష్ వారి మనుగడ కష్టమవుతుంది. బ్రిటిష్ వాళ్ళు అసలు మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రిస్టియానిటీని బట్టి ఒక జాతికి గుర్తింపు వస్తది తప్ప, జాతిని క్రిస్టియానిటీకి ఓన్ చేయకూడదు. తేడా అర్థమైందండి? తేడా అర్థమైందా? అంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఏం మాట్లాడుతూ ఉంటామంటే, మీ నాన్న గూడా నీలాగే ఉన్నాడంటారు. ఇది తప్పా? ఒప్పా? తప్పు నాన్నలాగా నువ్వు కావాలి. అది. ఇది ఎంత కరెక్టో
బ్రిటిష్ వాళ్ళందరూ క్రిస్టియన్స్ అనడం కూడా అంతే తప్పు. క్రిస్టియానిటీ రోల్ మోడల్ కలిగినటువంటి తండ్రి అయితే తండ్రి లక్షణాలు ఎవరికైనా బిడ్డలకు రావాలి. బ్రిటిష్ వాళ్ళకి కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఆఫ్ఘన్లకు కావచ్చు, అమెరికన్లకు కావచ్చు, ఆఫ్రికన్లకు కావచ్చు. క్రైస్తవ మూలాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు క్రైస్తవులు తప్ప బ్రిటిష్ వాళ్ళందరూ క్రైస్తవులు అంటారేంటి? మిషనరీలు అది కాదండి. వాళ్ళు ఎంతో ఫైట్ చేశారు. మిషనరీలు బ్రిటిష్ వాళ్ళతో సైతం ఫైట్ చేసి ప్రేమ అంటే, క్రీస్తు అంటే, దేవుడు అంటే, బైబిల్ అంటే ఏంటో ప్రాక్టికల్గా నిరూపించారు మహనీయులు. అసలు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మన దేశంలోనికి 150 సంవత్సరాల వరకు వాళ్ళు చర్చ్ కూడా కట్టుకోలేకపోయారు. ఎందుకు? వాళ్ళు వచ్చింది ఇక్కడ చర్చ్ కట్టుకోవడానికి, క్రిస్టియానిటీని వ్యాప్తి చేయటానికి కాదు, దోచుకుపోవటానికి వచ్చారు దుర్మార్గం. కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే మిషనరీలు వేరండి. మిషనరీలనే మా ఫాదర్స్, మా తల్లిదండ్రులు వాళ్ళు అని గర్వంగా ఆయన చెప్పుకున్నాడు తప్ప బ్రిటిషర్స్ గురించి చెప్పలేదు. బ్రిటిషర్స్ గురించి చెప్పలేదు. మీకు షాకింగ్ విషయం చెప్పమంటారా? అసలు బ్రిటిషర్స్ కూడా భారతదేశంలోకి వచ్చి గుళ్ళు గోపురాలు కూడా కట్టించారు. తెలుసా మీకు? తెలుసునా? బ్రిటిషర్స్ వచ్చి భారతదేశానికి గుళ్ళు గోపురాలు కూడా కట్టించారు. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకి కావాల్సింది ప్రజా బలం. రాజకీయ నాయకులు ఎలాగైతే ఇస్లాం సోదరుల దగ్గర పోయినప్పుడు టోపీ పెట్టుకుంటారు కదా, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఇలా అనుకోవటం కానీ, లేదంటే బైబిల్ చదవటం కానీ, గొప్ప గొప్ప మాటలు చెప్పటం కానీ చూస్తుంటామే. ఏ ఎండకు ఆ గొడుగు పెట్టినట్టుగా. అసలు వాళ్ళందరికీ పితామహులు 2 బ్రిటిషర్లే. వాళ్ళను మిషనరీలతో పోల్చటమా తప్పు. అప్పుడప్పుడు మనల్ని కూడా అంటూ ఉంటారు, ఎవరు బిడ్డలు అంటారండి మనల్ని? క్రైస్తవం తీసుకున్నందుకు ఏమంటారు మనల్ని? బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా మీరు? బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా మీరు అంటారు. కాబట్టి ఇదంతా వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఇంకో అంత మాత్రమే కాదండోయ్, అసలు వాళ్ళు ఇతర విశ్వాసాల గ్రంథాలను కూడా బ్రిటిషర్స్ ట్రాన్స్లేట్ చేయించారు. తెలుసా మీకు? ఇతర విశ్వాస గ్రంథాల యొక్క అదే సాంస్క్రిట్ ఇటువంటి వాటిల్లో ఉంటే అవి కూడా ట్రాన్స్లేట్ చేయించారు. ఎందుకంటే వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి. ఇండియన్స్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోగలగాలి. మనవాడే లేరా అనుకోగలగాలి. ఇలా అనుకున్నప్పుడే మనం దోచేయచ్చు. కాబట్టి దోచిపెట్టేవాడే తప్ప దేవుని బిడ్డ క్రైస్తవుడు అంటే దోచుకున్నవాడు కాదండి. అంటే మనం ఎప్పుడు కూడా బ్రిటిషర్స్ కాదు, వీఆర్ ఓన్లీ క్రిస్టియన్స్. ఓకే. సో మహనీయులు వీళ్ళు గమనించగలిగితే ఆ సందేహం అనగానే మీరు తప్పు పట్టే ఆలోచనకి వెళ్ళకండి. వాళ్ళు చరిత్రలో ఎన్నో మానవ జాతి ప్రారంభమైనప్పటి నుంచి జరగని ఇన్సిడెంట్ను ఫేస్ చేస్తారు. అదే ఇన్సిడెంట్లో మీరున్నా నేనున్నా మరింతగా సందేహించే వాళ్ళమే తప్ప మరొకటి కాదు. అది గమనించండి. తర్వాత 18వ వచనంలో అయితే యేసు, మత్తయి సువార్త 28:18, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. వెంటనే ప్రభు వచ్చి చెప్తున్నటువంటి మాట సర్వాధికారం నాకు ఇచ్చేస్తుందండి. నన్ను అడుగుతున్నాను, అంతకంటే ముందు యేసు ప్రభుల వారికి అధికారాలు ఏమన్నా ఉన్నాయంటారా, లేవంటారా? అంటే యేసు ప్రభుల వారు పునరుత్థానుడై మరణం నుంచి ఆ తిరిగి లేచు ముందు వరకు, అంటే భూమి మీద జీవించినటువంటి కాలంలో యేసు ప్రభుల వారికి ఏమైనా అధికారాలు ఉన్నాయా? ఉంటే ఏ అధికారాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అన్నిటి మీద అధికారం ఉంది. భూమి పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఏ అధికారం ఉంది? అది కాదక్క, నేను అడుగుతున్న ప్రశ్న బాగా ఆలోచన చేసి చెప్పండి. యేసు ప్రభుల వారు పునరుత్థానుడు కాక మునుపు ఈ భూమి మీద జీవించినప్పుడు అధికారాలు అసలు ఉన్నాయా లేవా? లేదంటే సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని అంటే అంతకు ముందు లేదా?
అధికారాలు ఉన్నాయన్న. ఎంతో మంది చనిపోయిన వారిని లేపినాడు. అలాగే రోగులను స్వస్థపరిచాడు. ఎన్నో సూచక్రియలు, అద్భుత క్రియలు కూడా చేశాడు కదన్నా. గుడ్. ఓకే. అంటే మనకి ఇంకా క్లారిటీ ఒకటి రాలింది ఏంటంటే, సర్వాధికారము నాకు ఇవ్వబడింది అన్నాడు కదా! అంతకు ముందు సర్వాధికారం ప్రభువుకు లేదా? లేదు అంటేనే నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నది కరెక్ట్ అవుతుంది. ఉంది ఆల్రెడీ ఉంటే ఉన్నదాన్ని నాకు ఇప్పుడు ఆల్రెడీ వివాహమైన వాళ్ళని నాకు పెళ్ళవుతుందంటే ఎట్లుంటదండి? ఎంతకాలం క్రితం ఆల్రెడీ నువ్వు చేసేసుకున్నావు కదా! మళ్ళీ ఏంది కొత్తగా చెప్తున్నావు, కొత్త పాట పాడుతున్నావు ఇది అని అంటారు. అంటే సర్వాధికారం అంతకు మునుపు నిజంగా లేదు. ఇవ్వబడింది అనంటే ప్రభువు అంతకు మునుపు లేదు. ఉన్నటువంటి అధికారాలు మూడిటి మీద ఉండేవి. మనకు తెలిసింది ఏంటంటే రెండింటి మీదే అందరూ ఫోకస్ చేస్తారు. ఏమిటది అనంటే ఆయన మృతులను లేపగలిగినటువంటి శక్తి ఉంది. ఇంకా చెప్పాలంటే పాపాలు క్షమించుటకు మనిషి కుమారుడికి భూమి మీద అధికారము కలదు అని ఇవ్వబడింది. కదా. వెరీ గుడ్. అదొకటి. తర్వాత స్వస్థపరిచేటటువంటి అధికారం. స్వస్థపరిచే అధికారం, పాపాలను క్షమించే అధికారం. ఈ రెండు అధికారాలు తెలుసు. ఇంతకు మించి మూడో అధికారం ఏముంది? స్వస్థపరచడం కానీ, మృతుల్లోంచి లేపటం కానీ అదంతా కూడా పూర్తిగా ఈ సూచక్రియలు మహత్కార్యాలలో అధికారం కిందకే వస్తుందండి. పాపాలు క్షమించే అధికారం, సూచక్రియలు మహత్కార్యాలు చేసేటటువంటి అధికారం మాత్రమే తెలుసు మనకి. మూడో అధికారం కూడా ఉంది. అది అసలు మనం ఆలోచన చేసే ఉన్నాం. కానీ మత్తయి సువార్త మాత్రం కంప్లీట్ అవుతుంది కానీ ఏమండి, ఎవరికైనా ఐడియా ఉందా మూడో అధికారం ఏమన్నా? భూమి మీద ఉన్నప్పుడే ఉన్న అధికారం మాట్లాడుతున్నాను. సర్వాధికారం విషయంలో కాదండి మాట్లాడి. ఎవరికైనా ఐడియా ఉందండి మూడో అధికారం? పరలోకానికి తీసుకొని పోయే అధికారం కూడా దేవుడే. అప్పటికి రాలేదక్క, అది తర్వాత వచ్చింది. సర్వాధికారం అనేటటువంటిది ప్రభువు ప్రాణం పెట్టేస్తాడు కదా. అప్పుడు సిలువ మీద నీవు నాతో కూడా పరదేశి వచ్చేస్తావు అనేటటువంటి టైం అనేది అయిపోయింది. మొత్తం వర్క్ అంతా అయిపోయింది. యాగం కూడా అయిపోయింది కదా. రక్తం చెందించేయటం ఇక లాస్ట్ పరిస్థితిలో ఉంది. అప్పుడు వచ్చింది అధికారం. ఆయనకు ఉండే మూడో అధికారం ఏంటి అని అంటే, ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము ఇదే మత్తయి సువార్త 29వ వచనం. 29వ వచనం. ఏలయనగా ఆయన వారి శాస్త్రి వలె కాక అధికారము గని వాని వలె వారికి బోధించెను. మూడో అధికారం ఏంటి చెప్పండి? బోధ విషయంలో అధికారం. బోధించటంలో అధికారంగా బోధించడం అంటే ఎట్లండి? అధికారం కలిగి బోధించడం అంటే ఏంటి మరి? శాస్త్రులు పరిశీలలాగా కాదట. అధికారం కలిగినటువంటి బోధ అంటే ఎట్లా ఉంటది అనుకుంటున్నారు మీరు? వాళ్ళు చెబుతారే గాని చెయ్యరు కాబట్టి వాళ్ళకు అంత అధికారం ప్రజల మీద చేయడానికి వాళ్ళకు మనసు రాదునా. ఈయన చెప్పి చేసేవాడు కనుక ఏదైనా నిష్కలంషమైన మనసుతో అధికారం కలిగిన మాటతో ఆయన చేస్తుంటాడని. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అడవికి రాజు సింహం ఎందుకైంది తెలుసా అండి? అడవికి రాజు సింహం ఎందుకైందో ఎవరికైనా ఐడియా ఉందా? మనకు అడవికి రాజు సింహం అని మాత్రమే తెలుసు. అది దొంగ దెబ్బ తీయదండి. ఎప్పుడన్నా సింహం దొంగ దెబ్బ చూసింది చూసారా? తలబట్టమే. అందుకని నీతిమంతుడిని ఎవరితో పోల్చడం జరిగింది? సింహంతో పోల్చడం జరిగింది. అంటే ఈ దొంగ తిరుగుళ్ళు, వేషధారణలు, మోసాలు, కపటాలు ఇట్లాంటి ఏవి రావు. ఎందుకంటే యూదా గోత్రపు కొదమ సింహం. శాస్త్రులు పరిశీలు ఎందుకు గట్టిగా చెప్పలేరు? ఈరోజు సోకాళ్ళు సేవకులు మనం సంఘాల్లో చూస్తున్నాం, అందరం కీలుబొమ్మలే. సంఘాల్లో కీలుబొమ్మలే. గట్టిగా మాట్లాడితే ఇచ్చేది ఇవ్వకుండా పోతారేమో, వచ్చేవాళ్ళు రాకుండా పోతారు. నాకు నా జేబు ఖాళీ అవుద్దేమోనని దీని మీదే ఉంటున్నారు. ఏమండి? అది కదండి.
తండ్రిలాగా తప్పు జరిగినప్పుడు గద్దించగలిగిన స్థితిలో ఉండాలి. గద్దించేటప్పుడు కూడా మాదిరి కలిగి ఉండాలి. ఇప్పుడు మందు తాగే నాన్న కొడుకులు తాగుతూ ఉంటే తాగొద్దురా అని చెప్పగలడా? ఏవండి? ఆల్రెడీ మందుకు బానిసై ఉంటాడు నాన్న. కొడుకుల్లో కూడా ఎవరో ఒకరు బానిసై ఉంటే, మంచిది కాదు నాయనా తాగొద్దు అని చెప్పగలడా? చెప్పినా పిల్లలు వినగలరా? చెప్పలేడు. తను చేస్తూ తను ఏదైనా పాటించి చెప్పాలి గాని చెప్పలేడు. అది. అది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు పాటిస్తూ చెప్పాడు. మాదిరి కలిగి ఉండు, మాదిరి కలిగి ఉండమని చెప్పాడు. ఛాలెంజ్ నీకెవడికైనా డౌట్ ఉంటే వచ్చి చెక్ చేసుకోవచ్చని పిలవడం. రేపటికి మనం ఎవరైనా మన విషయంలో ఏదో ఒక సంకోచం, సందేహం ఉంటే మనం ఏ స్థితికి రావాలంటే, నేను ఇంత మునుపు దాదాపుగా ఒక 1½ దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. 2 సంవత్సరాల క్రితం వరకు నేను అకౌంట్స్ మెయింటైన్ చేసేవాడిని కాదండి. ఎందుకంటే నాకున్నటువంటి పరిస్థితిని, బిజినెస్‌ని బట్టి అంటే చాలా ఎక్కువ పనులుగా భారం ఉండడాన్ని బట్టి దాన్ని మెయింటైన్ చేయలేకపోయాను. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఏమొస్తుంది, ఏం పోతుందని. దాదాపు 2 ఏళ్ల క్రితం ప్రారంభించేశాను. అప్పటినుంచి నాకెంత ధైర్యం ఉందంటే, ఎవరు ఏ విషయంలో సందేహం వ్యక్తం చేసినా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. పూర్తిగా లెక్కలు, పొత్తులు రాసినటువంటి ఆ రాతకోతలు చూస్తే అర్థమైపోతుంది. అంటే మనం ఎట్లా ఉండాలంటే, ఎవరికైనా ఏమన్నా సందేహం ఉందనుకోండి, రండి, వచ్చి చూడండి, చెక్ చేయండి. దేవదూతలు పిలిచేటప్పుడు ఏమని పిలిచారండి? ఏమన్నారండి? సిస్టర్స్‌ని పిలిచేటప్పుడు ఏమన్నారండి? వచ్చి చూడుడి. రండి. యేసుప్రభు పండుకున్న స్థలాన్ని చూడండి. పండుకున్న స్థలం మాత్రమే ఉందక్కడ. ప్రభువు లేడు. ఎంత ధైర్యం, ఎంత ఎంత అధికారంతో కూడినది ఉంటదండి ఆ మాట. మన జీవితం ఎట్లా ఉండాలంటే తెరిచిన పుస్తకంలో ఉండాలి. అలా ఉండగలిగితేనే ఏమైపోతుందంటే అధికారం. మనకు అధికారం అంటే ఈరోజు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గర్వపడుతూ ఉంటారు. ఏమన్నా తెలుసా? నువ్వు రాజకీయ నాయకుడు అయితే అవ్వచ్చు. రాజకీయానికి అన్ని కిందే అంటారు కదా! రాజకీయ నాయకుడు అయితే అవ్వచ్చు. నేను 62 ఏళ్ల వరకు సేవ చేయగలను ప్రభుత్వానికి. నువ్వు 5 ఏళ్ళు కూడా చేస్తావో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి నేను గొప్ప. ఐ యామ్ ద రియల్ గవర్నమెంట్ సర్వెంట్ అని ఎవరు చెప్తారంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి చెప్తాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి చెప్తాడు. ఎక్కువ కాలం నేను ఉంటానని గర్వంగా. ఏమంటే దానికంటే జెన్యూన్‌గా పనిచేసేవాడు. నీతిమంతులకు ఉన్న అధికారం ఎప్పటికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ కాలం ఉండి ప్రజలకు సేవ చేసేటటువంటి ఉద్యోగస్తుడి కంటే ఎవరికి ఎక్కువ అధికారం ఉంటదంటే నీతిమంతుడికి. సగర్వంగా ప్రతిరోజు మనం ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటారా? దానికి ఒకటే సాధనం. ఎక్కడే గాని ఫ్రాడ్ అనేది ఉండకూడదు. భార్య పోస్ట్‌లో ఉన్నారా? మీకంటే ముందు ఎవరు ఉండకూడదు. మీకంటే శ్రేష్టంగా, భిన్నంగా ఎవరు ఉండకూడదు. అసలు అలా మనం పాటించి చూడండి. భర్త ఆ ప్లేస్‌లో ఉన్నారా? ఇక మ మ మనకు 100కి 100 మార్కులు రాగలిగాయి. తండ్రి పోస్టు, తల్లి పోస్టు, సహోదరుడు, సహోదరి పోస్టు, సంఘ సభ్యుల పోస్టు, దేవుని బిడ్డ అనే పోస్టు, నాయకుడు అనే పోస్టు. దానికి ఎప్పుడు న్యాయం చేయగలుగుతారో వాళ్ళ ధైర్యం వేరే ఉంటదండి. ధైర్యం వేరే ఉంటది. అధికారం అది. అంటే ఇప్పటికీ యేసుప్రభుల వారి విషయంలో మనం తెలియని విషయం ఏంటంటే, ఆయన ఏదో స్వస్థపరచడానికి అధికారం కలిగి ఉన్నాడు, పాపాలు క్షమించడానికి అధికారం కలిగి ఉన్నాడు గాదు. ఈరోజు నిజంగా పాపాలు క్షమించే అధికారం సేవకులకు లేదు గాని, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో. పాపాలు క్షమించే అధికారం ఈరోజు సేవకులకు లేదు. స్వస్థపరిచే అధికారం లేదు. కానీ ఒక్క అధికారం మాత్రం ఉండొచ్చు. దాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఏ అధికారం? ఏ అధికారం అండి? బోధలో అధికారం. మీరు లైన్‌లో కరెక్ట్‌గా ఉంటున్నారా లేదో? వెంటనే ఆన్సర్స్ రావట్లేదు. బోధలో అధికారం కలిగి ఉండటం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి బోధకుడికి ఇవ్వబడిన అధికారం. నేనెప్పుడోనండి
మళ్ళీ చెప్తున్నాను, ఇది నా గొప్పతనం అయితే కాదు కానీ ప్రభు నాకు ఇచ్చిన తెగువ. మీరు మీకేమైనా చెప్తే మీరు ఏమనుకుంటారో నేను అనుకోనండి. ఈ సత్యం చెప్పకపోతే మీరు ఏమైపోతారు అని మాత్రమే అనిపిస్తుంది. ఎందుకనంటే ఎవరు చెప్తారండి? మీకు ఒక విషయం చెప్పమంటారా? అమ్మా నాన్నలు కూడా చెప్పలేని విషయాలు సేవకుడు చెప్పాలి, గద్దించాలి. ఎందుకనంటే బేసికల్లీ ఒక ఏజ్ వచ్చేంత వరకు అమ్మ నాన్నలు పిల్లలకి ఏదైనా చెప్పాలనుకుంటారు. ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే, ఇంత ఎదిగిన బిడ్డకి మనం ఏం చెప్తాం అనుకుంటారా లేదా? పెద్దోడైపోయాడు వాడు, పెళ్ళైపోయింది, పిల్లలున్నారు, సొసైటీలో ఒక స్థానంలో ఉన్నాడు, వాడికి ఏం చెప్తాం మనం అని అనుకుంటారా లేదా? అనుకుంటాం అన్న. అమ్మా నాన్నలు అనుకుంటారు. ఒక మాట మాట్లాడాలంటే, ఏమన్నా అనాలంటే భయపడుతున్నారు. నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది శంకరాపురం చర్చ్ బిల్డింగ్‌కి వచ్చేటువంటి వాళ్ళు. ఒక కొడుకు బాగా పెచ్చిమిరిపోతున్నాడు. వాడు ఒక భార్యకి భర్త కావచ్చు, ఇద్దరు బిడ్డలకు తండ్రి కావచ్చు, అమ్మ నాన్నల కంటే ఏం మించి కాదు కదా! మీరెందుకు చెప్పలేకపోయారు వాడికి ఇలా అదుపు తప్పిపోతూ ఉంటే, బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఉంటే. మీరెందుకు చెప్పలేకపోయారు నేను తల్లిదండ్రులు అడిగితే, వాడికి ఏం చెప్పగలమండి? చెప్తూ ఉంటే వాడు వినట్లేదు, వినకపోగా మీదికొచ్చేస్తున్నాడు కొట్టడానికి. ఈ రకరకాల భయాలుంటాయండి అమ్మ నాన్నలకి. చెప్తే వాడు యాక్సెప్ట్ చేయకపోతే, అడ్డం తిరిగితే మేము తట్టుకోలేము అనే పరిస్థితి. గొడవ రసాభాస అయిపోతుంది, 10 మంది దగ్గర పరువు పోతుందనే ఉద్దేశం. ఇంకా సమస్య ఎక్కువైపోతుందేమన్న భయం. రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. దైవజనుడి దగ్గర అది ఎప్పుడూ ఉండకూడదండి. ఉండనీయకూడదు. ఉన్న విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాస విషయంలో మొమాటం లేనివాడు. అది అధికారం అంటే అది అధికారం అంటే. కాబట్టి మీ దైవజనుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఆలోచన చేయండి. కొంతమంది ఎంత నీతిగా బతుకుతున్న వాడికైనా అధికారం ఇవ్వరండి కొంతమంది. నేను రాను అంటారు. ఆ అధికారం కిందకి రాను. అది కూడా పొరపాటే. అంటే అధికారము నిజముగా మాదిరి లేనటువంటి వాడి కింద పూర్తిగా తొత్తులై ఉండడం తప్పే. మాదిరి కలిగిన సేవకుడి అధికారం కిందకి లాకపోవటము తప్పే. అధికారం యేసుప్రభుల వారికి బోధించటంలో అధికారం ఉండేది. సూచక్రియలు మహత్కారాలు చేయటంలో అధికారం ఉండేది. పాపాలు క్షమించటానికి అధికారం ఉండేది. తదుపరి యేసుప్రభుల వారి పునరుత్థానం అయిన తర్వాత సర్వాధికారాలు అంటే అది ఎలాగు? దానికి మించిన అధికారాలు ఏమున్నాయి ఇప్పుడు అంటారు? ఏమున్నాయండి? దానికి మించిన అధికారాలు ఏముంటాయి సర్వాధికారాలు అంటే? తెలీదా? పాతాళలోకపు తాళం చెవులు ఆయనకి ఇవ్వబడ్డాయి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. పాతాళలోకపు తాళపు చెవులు యేసుప్రభుల వారికి ఇవ్వబడ్డాయి. పరలోక రాజ్యపు తాళపు చెవులన్నా ట్రాన్స్ఫర్ అయ్యాయేమో కానీ, పేతురు గారికి ఇవ్వబడ్డాయేమో కానీ, పాతాళలోకపు తాళపు చెవులు యేసుప్రభు చేతిలో ఉన్నాయి ఇప్పుడు అధికారం. తర్వాత ఇంకా అయ్యో, చాలా రెఫరెన్సెస్, చాలా ఆధారాలు ఉన్నాయి మనకు. మీరు ఇంకా టకటకటగా చెప్పేస్తారేమో అని అనుకున్నాను నేను. సర్వాధికారం అంటే సర్వాధికారము కదన్నా, అన్ని అధికారాలని కదన్నా. అదేనమ్మా, అంటే మనకు ఒక క్లారిటీ, ఒక స్పష్టత రావటానికి. ఇప్పుడు భూమి మీద అధికారం యేసుప్రభుల వారు ఉన్నారంటే ఏ వాటి మీద అధికారం అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అలాగే వాటికి మించిన అధికారాలు మనకు సర్వాధికారాలు అనగానే ఏమేమి అనేది కూడా కొంచెం మనకు క్లారిటీ ఉంటే బాగుంటుందని. పరలోకానికి తీసుకొని పోయే అధికారం కూడా ఇవ్వబడింది. వెరీ గుడ్ అక్క. ఇంకా చెప్పాలంటే అసలు మనకు ఫిలిప్పీలు రాసిన 2వ అధ్యాయంలో మనకు కొన్ని మాటలు కనబడతాయి కదా. పరలోకంలో ఉండువారిలో గాని, భూమి మీద ఉన్నవారు గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగటం అనేది. ప్రతి వాని మోకాలు అంటే వాళ్ళు ఇప్పుడు యేసుప్రభుల వారు జీవించిన కాలంలో ఎంతమంది ఆయనకు మోకరించారు? కొంతమంది కదా. ఇప్పుడు యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత పరలోకం రావాలి అంటే, దేవుడి చెవిన మనవి పడాలి అంటే యేసుప్రభు ఒక్క
ఒక్కడే దిక్కు. ఏ నామమునను రక్షణ కలగదు. యేసుక్రీస్తు ఇప్పుడు అందరికీ ప్రభు. అప్పుడు కొందరికే ప్రభు. పునరుత్థానుడు కాకమునుపు. ఇప్పుడు అందరికీ ప్రభు. అది అధికారం. అందరికి మోకాళ్ళు యేసుప్రభు నామమున వంగుట అది అధికారం. దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండడం ఇది అధికారం. ఇవి అధికారాలు, సర్వాధికారాలు అంటే. ఓకేనా? ఇప్పుడు సంఘానికి యేసుప్రభు ఏమయ్యాడు? శిరస్సు కదా? సంఘానికి శిరస్సు అయ్యాడు. కాబట్టి అంత గొప్ప సర్వాధికారం ఆయన పొందుకోవటం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు శిష్యులకు మాట్లాడుతూ అంటే, అప్పుడున్న నాకున్న పరిమిత అధికారాలతో మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమన్నాడు శిష్యుల్ని? మనకు మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రారంభంలో చాలా క్లారిటీగా ఉంటుంది. ఏమని చెప్పాడండి? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించు. అమ్మా 10వ అధ్యాయం తల్లి, 10వ అధ్యాయం తల్లి. మత్తయి సువార్త 10వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు వాటి చూద్దాం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగాన 10:2. 10వ అధ్యాయం ప్రారంభం అక్క. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. ఇచ్చి పంపుతూ ఏమన్నాడు 5వ వచనంలో? యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశించొద్దు గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఎందుకు? ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాడు? ఈవెన్ ఇశ్రాయేలుల మధ్య కూడా ఉన్నటువంటి అన్ని జనులను కూడా టచ్ చేయొద్దని అంటున్నాడు. అంటే ఆయనకు అప్పటికి పరిమితమైన అధికారాలు దేవుడు ఇవ్వటం జరిగింది. ఆ అధికారాలను బట్టి ఆయన పురమాయించడం జరిగింది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మీకు 6 నెలల లోపు వరకు మాత్రమే ఎవరు ఇవ్వగలరు సెలవు అని అంటే డిఈఓ గారు ఇవ్వగలరంట టీచర్లు. 6 నెలలు దాటినటువంటి సెలవు కావాలంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పోవాలంట. ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్స్, పరిమితులు అంతే వాళ్ళకున్న అధికారాలకి. అట్లాగే యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆ పరిమితమైన అధికారాలు తండ్రి చేత పొందుకోవటం జరిగింది. అందుకే అక్కడి వరకే ఉండండి అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సర్వాధికారం పొందాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సువార్తను ప్రకటించండి. ఎందుకు వెళ్ళమంటున్నాడు? సమస్త జనులను శిష్యులుగా చేయాలంటే ఏం చేయాలండి? శిష్యులు చేయటానికి ముందు ఏం జరగాలి? సమస్త జనులు శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలండి? సువార్త ప్రకటన జరగాలి. అందుకే వెరీ గుడ్ అమ్మా. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏమనుంది చూద్దాం. 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ తర్వాత ఆ సువార్తను నమ్మి బాప్తిసం పొందటం అనేది జరుగుతుంది. ఆ బాప్తిసం పొందడం వల్ల శిష్యులు అవటం జరుగుతుంది. ఈ విషయం అంతా కూడా మనకు మత్తయి సువార్తలో లేదు కదా. సో అక్కడ సర్వలోకానికి ఎందుకు వెళ్ళమన్నాడు మార్కు సువార్తలో? మత్తయి సువార్తలో నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి, గలిలయలో ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని ఎందుకు అన్నాడు అనేది క్లారిటీ రావాలి. అప్పుడున్న అధికారాలు వేరు, యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత పొందుకున్న అధికారాలు వేరు. సర్వాధికారం కాబట్టి సర్వలోకానికి మిమ్మల్ని పంపించే అధికారము ఉండటం అనేది జరిగింది. అలాగే 19వ వచనంకి వద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఏంటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్వం ఇచ్చుచు అన్నాడు. ఇక్కడే చాలా మంది పొరబడ్డారు ఈ మాటలను చూసి. ఏమని అనంటే, తండ్రే యేసు ప్రభుల వారి కదా, యేసు ప్రభుల వారే పరిశుద్ధాత్మునిగా వచ్చాడు అనే బోధలు చాలా మంది చేస్తూ ఉంటారు. నేను ఇప్పటికీ కొంతమంది మీలో ప్రార్థన చేసే వాళ్ళని గమనిస్తూ ఉంటాను. ప్రార్థన చేస్తూ యేసు ప్రభుకే ప్రార్థన చేస్తారు. యేసు ప్రభుకే ప్రార్థన చేస్తారు. నాయనా నువ్వు ప్రాణం ఇచ్చావు,
నువ్వు ప్రాణం పెట్టావు, నువ్వు బాధలు పడ్డావు, నువ్వు వేదనలు పొందావు అని యేసు ప్రభుకే ప్రార్థన చేసే వాళ్ళని చూశాను. ఇప్పటికీ స్టిల్ ఆన్‌లైన్‌లోనే చూస్తున్నా. ఎందుకు అట్లాగా అంటే, అరే మీరు ఇంతకాలం ఏం నేర్చుకున్నారు అని అనిపించినటువంటి పరిస్థితులు నాకు ఒకంత బాధ కలిగించాయి. మారండి, అప్‌డేట్ అవ్వండి. ఎందుకనంటే మీకేమన్నా ఒక సందేహం ఉందా? యెహోవా దేవుడు యేసుప్రభుగా వచ్చాడు అని, యేసుప్రభుల వారే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని. అలాగేమైనా మీకు ఏమన్నా మైండ్‌లో ఫిక్స్ అయ్యుందా? మరి ఫిక్స్ కాలేదు అని అనుకుంటే ఒకవేళ, లేదండి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు సెపరేట్‌గా. యేసుప్రభుల వారు ఉన్నారు సెపరేట్‌గా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సెపరేట్‌గా. తండ్రి యేసుప్రభుల వారిని పంపాడు. యేసుప్రభుల వారు పరిశుద్ధాత్ముని పంపించాడు. వీళ్ళు ముగ్గురు వేరే అయిన ఉద్దేశ్యం, సంకల్పం ఒకటే, మనందరిని రక్షించటం. మనందరితో పరలోకం నింపటం అనే స్పష్టత మీకుంటే, ప్రార్థన ఎందుకు అలా చేస్తారు? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆఫ్టర్ ఆల్ ఒక కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు, ఎమ్మెల్యే గారితో మాట్లాడేటప్పుడు, ఎంపీ గారితో మాట్లాడేటప్పుడు, ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు, ప్రధానమంత్రి వాళ్ళందరూ మనుషులండి. మనిషితో మాట్లాడేటప్పుడే అధికారి అయి ఉంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం మనం. దేవుడి దగ్గర మాట్లాడటం అండి ప్రార్థన చేయటం అంటే. నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను? యేసు ప్రభుతో మాట్లాడతారు. యేసు ప్రభుకే ప్రార్థన చేస్తారు. మళ్ళీ ప్రార్థన ఎవరి ద్వారానే తీసుకెళ్తారండి లాస్ట్‌లో? యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామమున నామమున అడుగుతున్నాము తండ్రి. అడుగుచున్నాము తండ్రి అంటారు. ఇప్పటిదాకా ఎవరికి చేసావు ప్రార్థన? యేసు ప్రభుకే చేసావు. యేసు ప్రభుకే చేసి, యేసు ప్రభు ద్వారానే మీకు సమర్పిస్తున్నాం అంటే ఏమన్నా? అందుకే జాగ్రత్త. జాగ్రత్త పడాలి మనం. ఎప్పటికి నేర్చుకుంటాం మనం? ఎప్పటికి అప్‌డేట్ అవుతాం? ఎంతకాలం ఉంటాం ఇట్లాగా అంధకారంలో? అరే మన కుటుంబంలో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఎవరినైనా ఎవరినైనా మామ వరసయ్యే వ్యక్తిని బాబాయ్ అన్నామనుకోండి, ఊరుకుంటాడండి ఆయన? ఏమంటాడు? నేను నీకు మామను కాదు బాబాయిని. మామని కాదురా బాబాయిని రా అంటాడు. పోనీ అమ్మని నాన్న అని పిలిస్తే? నాన్నని అమ్మ అని పిలిస్తే? ఒప్పుకుంటారా ఎవరన్నా? అంటే ఒక ఫ్యామిలీలో రిలేషన్స్ ఉంటాయి. పరలోకపు ఫ్యామిలీలో రిలేషన్స్. ఎవరు తండ్రి? ఎవరు కుమారుడు? ఎవరు పరిశుద్ధాత్మ? వాళ్ళు మనకి ఏమవుతారు? యేసుప్రభువును కూడా తండ్రి నువ్వే ప్రాణం ఇచ్చావని, మొత్తానికి ఆయన్ని కూడా తండ్రిని చేసి, ఇలాగ రకరకాల కలిపికొట్టురా కావేటురంగా ఎప్పటికి. అందుకే అలర్ట్ అవ్వాలి. ప్రార్థన చేసేటప్పుడు అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవి ఉంటదట. దేవుడి చెవి. దేవుడి చెవి యొగ్గి వింటున్నప్పుడు ఎట్లా మాట్లాడాలి? జాగ్రత్త పడద్దు. ఇదిగో ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నారంటే చాలా మంది ఏమన్నాడండి ఇక్కడ యేసుప్రభుల వారు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు. పేర్లేమో ముగ్గురున్నాయి. ముగ్గురు పేర్లున్నాయి. కానీ నామములలోనికి అన్నాడా? నామములోనికి అన్నాడా? నామములోనేనండి. అక్కడే ఉంది కదా బ్రదరు. ఏమని? పేర్లు 3 చెప్పాడు. కానీ నామము అని ఏకవచనం అన్నా అంటే ఏంటి అర్థం? తండ్రి యేసుప్రభుల వారు, యేసుప్రభుల వారే పరిశుద్ధాత్ముడు. అందుకే ముగ్గురికి కలిపి ఒకే నామం చెప్పాడు అని అంట. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? ఏమండి? అనిపిస్తూ ఉంటే చెప్పండి. ఇబ్బంది లేదు. దానికి మనం ఒక క్లారిటీ ఇవ్వటం అనేది జరుగుతుంది. అవును గదా! నామము అని ఎందుకన్నాడు? నామములలోనికి అనలేదే. అలా అన్నాడంటే అందరూ ఇప్పుడు ముగ్గురు ఒకటే అయినట్టే కదా! అనేటటువంటి విషయం ఎవరికైనా అనిపిస్తూ ఉంటే దయచేసి చెప్పండి. మీకు అనిపించలేదా? వారి ముగ్గురి సంకల్పము ఒకటే కదన్నా. అదేనక్క నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థం కాలేదు. తండ్రే యేసుప్రభువుగా, యేసుప్రభుల వారే పరిశుద్ధాత్మునిగా వచ్చాడు అన్నానికి మాకిదొక ఆధారము లేదన్నా, అది వేరు. అనేటటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి మనకు అలా అనిపించట్లేదా మీకు ఇప్పుడు? నామము
నామములోనికి పేర్లేమో ముగ్గురు పేర్లు చెప్పాడు, నామమేమో ఒకటే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తికి కదా ఒక పేరు ఉండేది, కాబట్టి వాళ్ళు ముగ్గురు ఒకటే అనే మాటలు చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు నామము అంటే అర్థం ఏంటి? ఇది మనకు తెలియాలి. ఏమండి? ఒకసారి ఒక మాట చూద్దాం. నామం అంటే అర్థం ఏంటో మనకు తెలిస్తే మనం ఇలాంటి అపార్థాలు చేసుకోం. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ వచనం చూసిన తర్వాత మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏమిటి ఆన్సర్ అంటే, నామము అన్నదానికి అర్థము మనకు 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ వచనంలో కనబడుతుంది. ట్రై చేసి చెప్పండి. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నామం అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? దాన్ని చదివిన తర్వాత మీకేం అనిపించలేదా ఎవరికైనా? ఓకే, 10వ వచనం కూడా చదవండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే కనిపిస్తున్నాడన్న. నాకు మీరందరూ ఇశ్రాయేలులో ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసి ఉన్నట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇప్పుడు దీన్ని చదివిన తర్వాత కూడా చెప్పండి. నాకు కావలసినటువంటి పర్టికులర్ ఆన్సర్ అంటే ఏంటంటే, నామము అంటే అర్థము ఈ అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 10వ వచనంలోను 12వ వచనంలోను చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. ఏమైనా అర్థమయ్యేదానికి అవకాశం మీకు ఉందా? అర్థమైందా? అర్థం కాలేదన్నా, చెప్పండి. రైట్. 7వ వచనం కూడా చదవండి. 7వ వచనం కూడా చదవండి, చాలా అర్థం అవుద్ది ఇక్కడ. ఇంకా 7వ వచనంలో మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగగా చాలక్క చదివినప్పుడు కూడా అర్థం అవుద్ది ఖచ్చితంగా. బాగా మనసు పెట్టి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు నామములోనే. మళ్ళీ నామం దగ్గరికి వెళ్ళిపోతున్నారు అక్కడ. నామము అంటే అర్థం ఏంటి దగ్గర మనం ఆన్సర్ దొరుకుతుంది. 7వ వచనంలో క్లారిటీగా అర్థం అవుద్ది మనకి మనసు పెట్టి ఆలోచన. ఇప్పుడు నేను ఒక్క ఉదుటన చెప్పి ఏ బలము చేత అనే ఏ నామమును బట్టి ఇంకా 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 దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా ఒక పని చేశారనుకోండి ఎవరన్నా, వెంటనే మనం ఏం అడుగుతామండి అతన్ని? ఏదన్నా గొప్ప పని చేశారనుకోండి ఒక వ్యక్తి, ఏ అధికారంతో చేస్తున్నావు అంటావా అనమా? 7వ వచనంలో ఏమని అడుగుతున్నాడు చెప్పండి? మీరు ఇలా చేశారే, నీకు ఏ అధికారం ఉందని చేసినట్టు, అంతేనా అర్థం? అంటే నామం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు అధికారం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీసం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు చెప్పండి. వారి అధికారంలోనికి తండ్రి అధికారం క్రిందికి వస్తాం బాప్తీసంలో, క్రీస్తు అధికారం క్రిందికి వస్తాం, పరిశుద్ధాత్మని అధికారం కిందికి వస్తాము అని అర్థం. లోకములో నుండి వేరే రక్షణ పొందటం, లోకాధికారాల నుంచి దేవుడి అధికారంలోనికి రావటం అని అర్థము. అంతే తప్ప ఏమని అర్థం కాదు. ఆయన ఈయన, ఈయన ఆయన ముగ్గురు ఒకటి. ఒకటి ఒకటి కరెక్ట్. ముగ్గురు ఒక్కటి కరెక్ట్. ఒక్కడు కాదు. ఒక్కటి ఒక్కటి అంటే అర్థం ఏంటంటే ఒకే ఒకే అర్థం, ఒకే పరమార్థం, ఒకే ఉద్దేశం అని అర్థం. ముగ్గురు ఒక్కటే, కానీ ముగ్గురు ఒక్కడు కాదు. తేడా గమనిస్తున్నారా? ఇప్పుడు అప్పుడప్పుడు మీరు చెప్తూ ఉంటారు, ఏమన్నా భార్య భర్తల గురించి మాట్లాడుతూ ఏమంటారండి, రే వాడు ఇద్దరు ఒకటేరా నాయన, వాళ్ళిద్దరి మధ్య కలకండి కదా. అంటే వాళ్ళ వ్యక్తులుగా వేరు, కానీ ఉద్దేశం ఒకటే. అంతేనా? వాళ్ళ ఆలోచన విధానం ఒకటే అని అర్థం. అంతే తప్ప మరొకటి కాదు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ముగ్గురు ఒకటే, కానీ ముగ్గురు ఒక్కడు కాదు. అర్థమైందండి? భార్యాభర్తలు ఒక్కటే, కానీ ఇద్దరు ఒక్కళ్ళు కాదు, ఒక వ్యక్తి కాదు. ఇది డిఫరెన్స్.
రైట్. కాబట్టి నెక్స్ట్ టైం ప్రార్థన చేసేటప్పుడు నేను అంటే అప్పుడప్పుడు ఎర్లీగా జాయిన్ అవుతూ ఉంటా కదండీ! అప్పటికి విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉంటది. ఈ విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ నేను నేను ఇంతకుముందు మీకు చెప్పాను. నాకు దేవుడు దేన్నైనా కీన్‌గా అబ్జర్వ్ చేసేటటువంటి లక్షణం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఊరికే ఉండను నేను. ఒకవేళ ఈ ప్రిపరేషన్‌లు అవి ఇవి అన్ని సర్దుబాట్లన్నీ చేసుకుంటూ ఉన్నా గూడా, ఒక చెవి అక్కడ ప్రార్థన ఎట్లా చేస్తున్నారనేది కూడా చూస్తూ ఉంటాను. ఎందుకంటే నేను గమనించకపోతే ఎవరు గమనిస్తారు? నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? నా మీద బాధ్యత ఉంది గదా! రేపు నువ్వు మేలైనది చేయనెరిగి చెప్పకపోతే పాపం గదా! నీకు తెలుసు కదరా! నువ్వెందుకు చెప్పలేదు వాళ్ళకి? దేవుడు అడిగితే నేను దేవుడి దగ్గర తలదించుకోవాలని పరిస్థితి రావాలి. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు ఏ మాట చెప్పకూడదు చెప్పండి? ప్రార్థన చేసేటప్పుడు ఏ మాట అనకూడదు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రార్థన చేయకూడదు. యేసుప్రభుల వారికి ప్రార్థన చేయకూడదు. అలా ఒకవేళ ఆ విధంగా అనుకుంటే ఆయనేమో డిగ్రేడ్ చేసినట్టు, తక్కువ చేసినట్టు పొరపాటున అనుకోకండి. అది కానే కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమమే అది. నిబంధనే అది. కానీ ఆయన యేసు ప్రభు నామములో ప్రార్థన చేయాలని. యేసు ప్రభు ద్వారా ప్రార్థన దేవుడికి అప్పగించాల్సింది తప్ప, యేసు ప్రభుకే ప్రార్థన చేయకూడదు. ప్రార్థనలో ప్రభువా నువ్వు సిలువలో ప్రాణం పెట్టావని గాని, నాయనా నువ్వు మా కోసం బలైపోయావని గాని, రక్తసిక్తమైపోయావని గాని, నువ్వు లేచావు నాయన పునరుత్థానుడివి లేచావు. నువ్వు మమ్మల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చావని గాని, ఇది మాటలు మనం నీ మాట్లాడితే గాయపడిన హస్తంతో ముట్టు నీ అని గాని. గాయపడిన హస్తం వెరీ గుడ్ అమ్మా. నీ గాయపడ్డ హస్తంతో ముట్టి స్వస్థపరచు నాయన. ఈ సిలువు చాటును మరుగు చేయమని ఈ కూడా సిలువు చెప్తాను. చాటును మరుగు చేయ వెరీ గుడ్. మన దైవజనుడు సంఘంలో ఎక్కువ మా రాజంపేటలో మేము అదేనమ్మా అదే. ఆపలేకుండా చెప్పి మారుద్దామమ్మా. చెప్దాం. ఇంకా చెయ్యాలి మనం. ఎందుకంటే దేవుడు మనకి ముఖ్యంగా ఓపిక అనేది ఇవ్వటం జరిగింది. నేను ఎంతకాలానికి చెప్తున్నాను? ఆన్‌లైన్ ప్రారంభమై ఎంతకాలం అయిందమ్మా? చాలా కాలమైంది. చాలా కాలంగా చెప్పాలనుకుంటున్నాను. సమయం వచ్చింది. కాబట్టి దయచేసి ప్రేయర్ చేస్తున్నోళ్ళందరికీ నా హంబుల్ రిక్వెస్ట్. ఇన్ కేస్ మీకు తెలియలేదనుకోండి, ఇంకా క్లారిటీ రాలేదనుకోండి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఇంకా దాని గురించి క్లారిటీ తెచ్చుకుందాం. డిస్కస్ చేసుకుందాం. నేర్చుకుందాం. ఒకవేళ మీకు తెలిసింది సబబైంది, సరైంది ఉండొచ్చేమో. నాకు తెలిసింది సరైంది కాకపోవచ్చేమో. వాక్యం చాలా ముఖ్యమైనది, గొప్పది. దేవుడు మన నామంతటి కంటే గొప్పగా చేయబడింది గనక, దానికి అనుగుణంగా మనం అందరం మౌల్డ్ అయిపోవాలి. ఇక్కడ మీరు ఒకరు తక్కువని కాదు, నేను ఒకటి ఎక్కువని కాదు. దేవుడి వాక్యానికి అందరూ కృతే. కాబట్టి వాక్యానికి శిరసావహించి మనం సర్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దయచేసి ఏ సంకోచాలున్నా దయచేసి నన్ను అడగండి. ఒకవేళ అటువంటి సంకోచాలు ఉన్నటువంటి వారు. కానీ అంతే తప్ప అపార్థం చేసుకోకండి, కఠినపరచుకోకండి. నా రిక్వెస్ట్ అది, హంబుల్ రిక్వెస్ట్. ఓకే. సో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అంటే అర్థం ఏంటి? నామములోనికి, అధికారములోనికి తీసుకొచ్చేయండి. నెక్స్ట్ ఏంటి? బాప్తిసం తీసుకున్న తర్వాత ఏంటి? 20వ వచనం చూద్దాం, చివరి వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం చివరి వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. బోధ ఎప్పుడు ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడే డిఫరెన్స్. సువార్తకి బోధకి తేడా ఏంటి చెప్పండి? సువార్తకి బోధకి తేడా చేసేది తెలియని వారికి చేసేది సువార్త అన్న, సంఘంలో చేర్చబడిన వారికి చేసేది బోధ. అదే ఉంది ఆ వచనాల్లో, గుర్తుపెట్టుకోండి. ఏదో లేదు. సువార్త రక్షణ లేనోడికి వినిపించేది. బోధ ఎవరికి? రక్షించబడి సంఘములోనికి వచ్చిన వాళ్ళకి బోధ. ఇప్పుడు మీరు సువార్తలో ఉన్నారా, బోధలో ఉన్నారా చెప్పండి? బోధలో. వెరీ గుడ్, వెరీ గుడ్. బోధలోకి వచ్చారు. బోధలో పాటించాలంటే ఏముంటుంది తెలుసా? బాధ ఉంటుంది. బోధలో పాటించాలంటే బోధించేవాడికి బాధే, పెయిన్ ఉంటుంది. వినేవాళ్ళకి పెయిన్ ఉంటుంది. పెయిన్ మనకు కొన్ని బాగా ఇష్టపడి ఉంటామండి. ఏమండి? కులాన్ని ఇష్టపడి ఉండొచ్చు అనుకోండి, అందచందాలను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు అనుకోండి, బాగా అధికారాన్ని, గుర్తింపుని ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు అనుకోండి, డబ్బును బాగా ప్రేమించే మనస్సు ఉన్నదనుకోండి, దానికి అది మంచిది కాదు, అది ఉండకూడదు అనే మాట మనకు చెవిన పడ్డప్పుడు ఎట్లా అనిపిస్తుంది మనకు చెప్పండి? బాధ అనిపిస్తుంది.
ఈరోజు దెబ్బపడిందిరా మనకి అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తుంది, పెయిన్ అది. బోధలో బాధ ఉంటుంది, బాధ పడని అటువంటి వాళ్ళకి బోధ పడదు. బాధను ఫేస్ చేయటానికి ఇష్టపడినటువంటి వాళ్ళు బోధ ఎక్కించుకోలేరు. నేను ఇప్పటికీ నా ముందు మాట్లాడుతున్న పిల్లల దగ్గర నుంచి నేర్చుకుంటాను, చిన్న బిడ్డల దగ్గర నుంచి నేర్చుకుంటాను, నాలో నుంచి నేను నేర్చుకుంటాను, నా కుటుంబంలో నుంచి నేర్చుకుంటాను, నేను చదువు చెప్తున్నటువంటి చోట నా కొలీగ్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాను, అక్కడున్న పేరెంట్స్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి నేర్చుకొని పాటించటానికి పెయిన్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ గెయిన్. ఆ పెయిన్ మనం ఇప్పుడు చూసుకుంటూ కుదరదు ఏమండి. ఇంజక్షన్ వేసుకోవడానికి పెయిన్ అనుకున్నటువంటి వ్యక్తి ఇంజక్షన్ వేసుకోకుండా వెనక్కిపోయాడు అనుకోండి, వాడు ఎంతో కోల్పోతాడండి. ఆ చిన్న బాధను భరించలేకపోతే రేపు ఎంతో గొప్ప గొప్ప బాధల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటి కోసం మనం ఎప్పుడు వెనకాడకూడదు. ఎప్పుడైనా మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏమైనా ప్రిపేర్ అయ్యి రావాలంటే, దేవా నువ్వు నాకు బాధ కలిగించేదైనా కూడా నా మేలు కోసం చేస్తానని. ఎందుకంటే మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడటండి, గాయము చేయను. గాయాలు చేస్తాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడొచ్చినా ఆన్లైన్కి కరెక్ట్గా సరైనటువంటి సేవ జరుగుతున్నటువంటి చోట సంఘంలోనికి సహవాసాలు ఖచ్చితంగా గాయాలు అవుతాయి. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఏం పోద్దో తెలుసండి, బ్లడ్ పోతుందండి. రక్తం వెళ్ళిపోతుంది, రక్తం ఎంత వెళ్ళిపోతుంది. కానీ ఆ పోతున్న రక్తాన్ని చూసుకున్నాం అనుకోండి, ప్రాణమే పోతుంది, మొదటికే మోసం వస్తుంది. కనుక అదే అధికారము కలిగినటువంటి బోధ అంటే, అదిగో ఆయన ఏం చేశాడంటే, ఏమైతే మీకు నేను ఆజ్ఞాపించాను, అపోస్తలుల బోధలో ఎందుకు ఉండాలంటే వాళ్ళకే చెప్పాడు అన్ని, పరలోక రాజ్య మర్మములన్నీ చెప్పాడు, ఎన్నో మెలకువలు నేర్పించాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఈవెన్ గ్రంథస్థం చేయబడిన ఎన్నో విషయాలు కూడా అపోస్తలులకు చెప్పడం జరిగింది. అందుకే ఎప్పుడైనా మన సంఘం ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని యొక్క నిర్మాణము, దాని యొక్క కదలికలు, చర్యలు ఈ దేన్ని బేస్ చేసుకుని ఉండాలంటే అపోస్తలుల బోధను బేస్ చేసుకొని ఉండాలని ఎందుకు అంటున్నాం అంటే, యేసుప్రభుల వారు ఇచ్చిన మహా ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ అంటుంది. నేను మీకు ఏవైతే చెప్పానో అవన్నీ వాళ్ళు పాటించాలని చెప్పాను. అందుకే మనం ఏదన్నా ఒకటి చెయ్యాలా చేయకూడదని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గరికి పోవాలి, అపోస్తలు చేశారా లేదా, అపోస్తలు బోధించారా లేదా అనేదే చూడాలి. వాళ్ళు ఒకవేళ చేసునుంటే అది ప్రభు చెప్పిందై ఉంటుంది, మర్చిపో. వాళ్ళు చెప్పింది ప్రభువు చెప్పింది మనకు అని మర్చిపోకండి. కాబట్టి ఈరోజు మనకు అపోస్తలుల బోధ శిరోధార్యము. నా బోధ కాదు, ఇంకొకరి బోధ కాదు, మరొకరి బోధ కాదు. ఎవరు చెప్పినా అది గొప్పది ఎప్పుడవుతుందంటే, నేను అపోస్తలుల బోధన చెప్తే, అపోస్తలుల బోధలో నేనుంటే, వాళ్ళ అడుగుజాడలో నేను నడుస్తూ ఉంటే క్రీస్తు అడుగుజాడలో నడిచినట్టే. అలా నేను నడుస్తూ ఉన్నాననుకోండి, నా దగ్గర నా వెనక మీరొచ్చారంటే మీరు కూడా క్రీస్తు అడుగుజాడలో నడిచినట్లే. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఇంత గొప్ప కార్యంకి మీరు పూనుకోబోతున్నారు కదా. ఈరోజు లోకమంతా వెళ్ళేటటువంటి పరిస్థితులు, ఎన్నో రకరకాలైన సమస్యలు, ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితులు ఉంటాయి. ఎంతమంది అటకాయిస్తారు, ఎంతమంది మనం గాయపరుస్తారు, నష్టపరుస్తారు, చంపేస్తారు, మనల్ని నిలదీస్తారు. ఎన్నో పరిస్థితులు జరుగుతాయి. ఒకవైపు అలాంటి డ్యామేజ్ జరుగుతుంటే, ఒకవైపు సంఘం కట్టబడుతూ ఉంటది. ఆ కట్టబడి దేవుళ్ళో పుట్టినటువంటి వ్యక్తులను ఉన్నతంగా వాళ్ళని తీర్చిదిద్దాలి. దీనికోసం కూడా ఎంతో ప్రయాస ఉంటుంది. దీనంతటి విషయంలో మీరేం బాధపడకండి, భయపడకండి. ఎందుకనంటే ఒక మాట చెప్పాడు ప్రభు చివర్లో, ఏమని, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీతో నేను ఉంటాను. ఎవరైతే ప్రభువా నేను నీవు కోరుకున్నట్టుగా నీ అడుగుజాడల్లో మాదిరికరంగా బ్రతకాలనుకుంటున్నానంటే, ఆయన ఎప్పుడు ఏమంటాడంటే నేను ఉంటాను మీతో. ఆయన పేరు ఏం పేరండి, ఆయనకి ఏమని పేరు పెట్టబడిందట, సమాధాన ఇమ్మానుయేలు. మనము ఇక్కడ కరెక్ట్ గా సందర్భం దగ్గరికే రావాలి, సింక్ అవ్వాలి మనం. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి,
దేవుడు మనకు తోడై తోడు అని. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని ఎందుకు మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాడంటే, నేను వెళ్ళిపోతున్నానంటే విడిచేసిపోతున్నానని అనుకోకండి. నా కెపాసిటీ ఈరోజు సర్వాధికారంతో నేను ఏం చేయగలనంటే, పరలోకంలో ఉండగలను, మీతోనూ ఉండగలను. అది ప్రభుకున్నటువంటి అధికారం. అందుకే మనతో ఉంటాడు. మనకు ఒక పాట ఉంది, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల భయం నా నా యేసయ్యా అని. కాబట్టి అందరితో ఉండడండి తోడుగా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మెరుపు ఏంటంటే అందరితో ఉన్నాడు. ఇస్కరియోతు యూదాతో ఉన్నాడా ప్రభు? మరి ఉన్నాడు. అమ్మా, ఇస్కరియోతు యూదాతో ఉన్నాడా? మరి సదాకాలం ఉన్నాడా? లేడు. తోడు. ఆయన ప్రభు యొక్క అడుగుజాలలో నడిచినంత కాలం ఉంటాడు, నో ప్రాబ్లం. చాలా మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా ప్రభువుని, వాళ్ళతో ఉన్నాడు సదాకాలం. అవిధేయులతో ఉండటండి, మర్చిపోకండి. మాట వినని వాళ్ళతో ఆయన ఉండడానికి, మనసు ఉండడానికి, మాట విని లోబడేటువంటి ధైర్యంగా అడుగేసి సేవలో పరిచర్యలు, బాధ్యతను గుర్తు చేసుకుని దేనికైనా సిద్ధమని అడుగులేస్తున్న వాళ్ళతోనే ప్రభు ఎప్పుడు ఉంటాడు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమానికి కోరుకుంటున్నాడు, ఆడపిల్లలు ఉన్నారు, సొంతగా కొన్ని ఆస్తులు గట్రా ఏం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎప్పుడు చూసినా మేము చూస్తూ ఉంటాం, పెద్దగా ఏమి దర్పం లాంటిది ఏదంటారు, ఉన్నత పరిస్థితులు ఏమీ కనపడని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకు అవసరమా? నా ధైర్యం ఎవరో కాదు, నా ప్రభువే నా ధైర్యం. ఆయన మంచి కార్యాల్లో మీరు ఆసక్తి గలవారైతే మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు అంటాడు ప్రభు. మంచి పని కదండి. సంఘానికి బోధ కలగాలి. అపోస్తలుల బోధ చాలా మందికి తెలియదు. ఇప్పటికే దేవుడికి దూరంగా ఎన్నో కోల్పోయారు చాలా మంది. తమ కుటుంబాల్లో సమాధానాలు కోల్పోయారు. సంఘంలో చీలికలు వచ్చేసాయి. ఎన్నో కోల్పోవటం అనేది జరిగింది. ఏదో మన వంతుగానైనా కొందరినైనా అగ్నిల నుండి రక్షించగలగాలి. అన్ని విధాలుగా సాధ్యమైనంత వరకు మెలకువలతో నింపి జరగబోయే నష్టం నుంచి తప్పించగలగాలి. అదే యేసుప్రభుల వారు మాండీ గురువారం రోజున ఇచ్చిన ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ప్రేమించాలి. అవధులు లేని, అరమరికలు లేని ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, లాభమును ఆశించని ప్రేమ ప్రభు కనపరిచారు. అట్టి ప్రేమలో కొద్దిగా కలిగి ఉండటానికి ప్రయాసపడే కార్యక్రమాలు తప్ప ఇవి మరొకటి కాదు. ప్రభు ఇచ్చిన గ్రేట్ కమిషన్ మనం పాటించుకుంటున్నాం కనుక రాబోయేటటువంటి ఈ సెమినార్ కోసం మనం అందరినీ మరొకసారి సాదరంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, కుటుంబాలతో వచ్చి 3 దినాలు మంచిగా ఒక పండుగ వాతావరణంలో దేవుడి సన్నిధిలో గడిపి మరింత బలపరచబడిన వారమై, మరింత మెలకువలతో, ఆశీర్వాదములతో, దీవెనలతో నింపబడిన వారమై, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, వ్యక్తిగతంగా వెలిగి దేవుడి కళలు పండించటంలో మరొక మెట్టు ఎదుగుటకు సిద్ధపడుతుంది కాక. ఆమేన్. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన మనం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మరొక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే, రేపటి నుంచి 4 దినాల పాటు మనకు ఆన్లైన్ తాత్కాలికంగా విరామం ప్రకటించడం అయినది. ఆన్లైన్ ఉండదు. లైవ్లు ఒకవేళ రావడానికి అనుకూలత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైవ్స్ కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం అందజేస్తాం. కాబట్టి మీరు లైవ్లోనైనా చూడొచ్చు. తదుపరి కూడా మనకు ఛానల్లో జేసీసీ మెసేజెస్ అనే ఛానల్లో మెసేజెస్ అన్ని కూడా అప్లోడ్ చేయబడతాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇలా లైవ్లోను తర్వాత విషయాలు అప్లోడ్ చేయబడటం ఇవన్నీ జరుగుతుందండి. ఇవన్నీ ఏమి లేకుండా డైరెక్ట్గా వచ్చారంటే ఇంకా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కనుక ప్రియులారా, దయచేసి ఈ విషయాన్ని గమనించి అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుడి సన్నిధికి వచ్చి రాచిన మేలు స్వతంత్రించుకోవటకు సిద్ధపడాలని
ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఒకరు ప్రార్థన చేయండి, విచ్చుకోండి.